గాయస్, మీరు ఎప్పుడైనా బొప్పాయి పళ్ళు కోసుకోవడానికి కత్తి పట్టుకుని చెట్టు దగ్గరికి వెళ్ళారా? నేనైతే ఈరోజు అదే పని చేస్తున్నాను. హలో గాయస్, ఈ రోజైతే నేను కత్తి పట్టుకొని మా బొప్పాయి చెట్టుకి అయితే వెళ్తున్నాను. బొప్పాయి పళ్ళు పండు ఉంటే అక్కడ కోసుకొని తిందామని కత్తి అయితే పట్టుకెళ్తున్నాను. అవే గాయస్ మా బొప్పాయి చెట్లు అనమాట. దగ్గర చూద్దాం ఎంత పెద్దవి ఉన్నాయో. చూసారా, ఇవే అనమాట. చూసారా, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి, మొత్తం 3 అయితే పండున్న చెట్టు మీదనే. ఆ బొప్పాయి అయితే చాలా మంచిగా పండు ఉంది చెట్టు మీదనే. ఈ పైన చెట్టులో ఒక బొప్పాయి అయితే పండు ఉంది. దాన్ని చక్కచక్క మనకి ఎరేసుకున్నాను నేనైతే. పండు అయితే చాలా మంచిగా పండింది ఈ బొప్పాయి అయితే. నేనైతే ఇంకో చెట్టు ఎక్కుతున్నాను. ఈ చెట్టులో అయితే ఒక కొమ్మ దగ్గర 2 పళ్ళు పండు ఉన్నాయి. నేనైతే ఆ కొమ్మలు విరిగిపోతాను భయంతోనే వాటిని చాలా నెమ్మదిగా ఏరుకున్నాను. నేను ఏరిస్తుంటే మా బుజ్జి అయితే వాటిని తీసుకొని పాడవకుండా చాలా జాగ్రత్త కిందనైతే పెడుతుంది. చూసారా, మేము ఏరుకున్న ఈ 3 పళ్ళు కూడా ఎంత బాగున్నాయో. చూసారా గాయస్, మనమైతే 3 పళ్ళు ఏరుకున్నాం అనమాట. యాక్చువల్లీ నిన్న కాక మొన్న ఏరుకున్నాము ఒక 4. ఈరోజైతే మళ్ళీ 3 పండినాయి చెట్టు మీద. ఇలా చెట్టు మీద పట్టినవి దొరకడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే ఊర్లో పిల్లలందరూ వచ్చి ఏరేసుకుంటుంటారు. కానీ లక్కీగా ఈరోజు అయితే 3 ఉండినాయి. ఒకసారి కోసి చూద్దాం ఎలా ఉన్నాయో, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వావ్, చూసారా ఎంత మంచిగా ఉందో. లోపలైతే మొత్తం ఎల్లో కలర్లో కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఒకసారి. మా బుజ్జి అయితే మొత్తానికి ముక్కలు కోస్తుంది. చూడాలి సార్ టేస్ట్ ఎలా ఉందో. ఒకసారి తిని చూడడం ఎలా ఉంది. ఈ చెట్లోని చాలా బాగుంటాయి నా టేస్ట్. చాలా రుచిగా ఉంటుంది. ఎలా ఉంది? ఓ, ఒకటి పడిపోయింది. బాగుందా? నిజం బాగుందా? బాగుంటుంది. ఎందుకంటే మొన్న తిన్నాం కదా, ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది అంటే చెట్టుది. అందుకనే వచ్చాము, మొన్న తిన్నాము. అందుకనే ఆ టేస్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ ఈరోజు వచ్చాము. లక్కీగా మాకైతే 3 దొరికినాయి అనమాట. చూసారా, తినేస్తుంది మా బుజ్జి అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చెట్టు దగ్గర వెళ్ళి ఇలా బొప్పాయి పళ్ళు తినుంటే కామెంట్ చేయండి గాయస్, కామెంట్ బాక్స్. మనం కూడా తిందాం ఎలా ఉందో టేస్ట్. చూసారా ఎలా ఉన్నాయో పిక్కలు కూడా. ఈ పిక్కలు మళ్ళీ ఇంకో చెట్టు మొలవడానికి ఇక్కడ అలా విత్తేద్దాం. వర్షం పడి ఒక చెట్టు మొలుస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. చూసారా, నిజంగా చాలా చాలా బాగుంది తెలుసా. మొన్న తిన్న దానికంటే ఎక్కువ బాగుంది కదా ఇది. చాలా టేస్టీగా ఉంది ఇది. ఎందుకంటే ఇది చెట్టు మీద పండింది కదా, అందుకంత టేస్ట్ ఉంటుంది. వర్షాకాలంలో కాకుండా ఇలా ఎండాకాలంలో పండినవి ఎక్కువ రుచిగా ఉంటాయి పళ్ళన్నీ. గాయస్, మాకైతే 3 దొరికినాయి కదా, వాటిలో ఒకటి తినేసాము. ఈ 2 ఇంటికి పట్టుకెళ్తున్నాము. తినలేక